ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు, అందరికీ ప్రేస్ లార్డ్. అసలు ఎందుకు అప్పులు అవుతున్నాయి? మనకు వచ్చే ఇన్కమ్ సరిపోకన్నా, మన ఖర్చులు తగ్గ ఇన్కమ్ లేకున్నా అసలు ఎందుకు అని ఒక క్లారిటీ లేకుండానే అప్పులు పాలు అయిపోతున్నారు. అప్పులు కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి మంచి అప్పు, చెడు అప్పు. సో మంచి అప్పు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కోసం తీసుకోవడం, లేదు అంటే రిలేటివ్స్ బిజినెస్ కోసం తీసుకోవడం. ఇంకా చెడు అప్పు ఏంటి అంటే, ఇక మన లైఫ్ స్టైల్లో కొన్ని ఉంటాయి కోరికలు. జీతం తక్కువ, ఐఫోన్ ఎక్కువ. ఓకే. రెండోది వచ్చేసి మంచి కారు కావాలి అనో, లేదంటే మ్యారేజ్ ఇంకా పెద్దగా చేసుకుంటారో, అది చెడు అప్పు. మ్యారేజ్ ఇంకా పెద్దగా చేసుకోవాలనో, లేదంటే చూపించుకోవడానికి ఏదైతే చేసుకుంటారో అది చెడు అప్పు అన్నమాట. కొంతమంది మంచి అప్పు ఉంటుందో వాళ్ళ ఇన్కమ్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవడం కోసం అప్పు తీసుకుంటారు. వీళ్ళు ఏంటి అంటే, ఇన్కమ్ తక్కువ ఉంటుంది, ఇంకా ఇన్కమ్ అనేది ఘోరంగా, అంటే వాళ్ళ లైఫ్లో కృషిలుగా చేసుకోవడానికి కోసం అప్పు తీసుకుంటారు. అది ఎందుకు తీసుకుంటారు అనేది తెలీదు. ఎమోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉన్నాను సింగిల్ పేరెంట్, శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటాను. కానీ ఇన్కమ్ వస్తుంది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? మాకు ఉంటాయి ఆశలు, కోరికలు ఉంటాయి. కానీ మేము సరిపెట్టుకోవడంలో ఫాస్ట్గా ఉంటాము. అంటే పిసినారితనం కాదు. పిల్లల విషయం ఏమి ఇవ్వాలో అదే ఇస్తాం, పిల్లల విషయంలో ఏం కావాలో అదే ఇస్తాను. ఏమి ఇవ్వకూడదో అదే ఇవ్వము. అంటే చదువుకి కావలసినవి ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, బట్టలు, నేను నా కూతురు వేసుకునే బట్టలు పాత ఓల్డ్ సారీ. మ్యారేజ్ అయ్యి ఉన్నప్పుడు సారీస్, ఒక చీరని నా కూతురికి ఒక్కసారి, నా కూతురికి ఒక డ్రెస్సు, నాకు ఒక డ్రెస్సు స్టిచ్చింగ్ చేసుకుంటా. ఎప్పుడు కూడా అవే డ్రెస్సెస్. ఎందుకు అంటే ఇన్కమ్ తక్కువ, ఒకవేళ ఇన్కమ్ ఉన్నా అదే ఫాలో అవుతాము. ఎందుకు అంటే పిల్లలు చదువు ఇంపార్టెంట్. మమ్మల్ని అంటారు, రామలక్ష్మి ఎప్పుడు ఇవే బట్టలు చిరాగ్గా అని నా ఫ్రెండ్స్ అంటారు. కానీ మనకు లేదు అంటే వారు ఇవ్వరు కదా. వారి దగ్గర మనం చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు. బాబుకి అంటే తప్పదు, ఎందుకంటే నాకు బాబుకి స్టిచ్చింగ్ చేయడం రాదు కాబట్టి. వచ్చిన బేల్లో స్టాక్ వస్తుంది కదా, అందులో ఒక జత బట్టలు తీసుకుంటాను. అవసరం అన్నప్పుడు, తప్పదు అన్నప్పుడు మనకు ఎలా ఖర్చు పెట్టాలి అనే జ్ఞానం మనకు ఉండదు. మనకు ఇన్కమ్ వస్తుంది, అది తీసుకుని యేసయ్య దగ్గర ఉంచి, తండ్రి ఇది ఎలా ఖర్చు పెట్టాలి, నాకు రాదు, మీరు ఖర్చు పెట్టండి, ఖర్చు చేయడానికి తగిన జ్ఞానం నాకు ఇవ్వండి అని అడిగితే అన్నీ ఆయనే చూసుకుంటారు. ప్రతిదీ నేను ఆయనను అడుగుతాను, తండ్రి ఇది చెయ్యాలా వద్దా, కరెక్టా కాదా, మీ చిత్తము, ప్రతిదీ ఏదైనా మీ చిత్తము ఉండాలి. సరే, మీ చిత్తము తప్ప ఇంకేమీ వద్దు, మీ చిత్తానుసారం జరిపించండి, ఏదైనా సరే మీ చిత్తము తప్ప ఇంకేమీ వద్దు అని ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తాను, వచ్చేటప్పుడు ప్రతి విషయంలో ప్రార్థించి మీ చిత్తమే కావాలి, మీ చిత్తానుసారమైనది శ్రేష్టమైనది అని నేను దేవుడిని అడుగుతాను అని ప్రార్థిస్తాను. అందరూ కూడా అలాగే ప్రార్థించాలి. హల్లెలూయా.